నమస్కారం. తమ్మినాన కృష్ణారావు గారు, మీరు ఈరోజు ప్రత్యేక శ్రమ తీసుకుని నా దగ్గరికి వచ్చి డిజిటల్ రేడియో మోండియాల్ గురించి చెప్పమనటం నాకు సంతోషంగానూ ఉంది, కానీ కొంత ఆందోళనగా కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే నేను రిటైర్ అయిన తర్వాత ఈ రంగానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తెలుసుకోవడానికి కూడా పెద్దగా ప్రయత్నం చేయలే ఇంతవరకు. కాకపోతే న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఇటువంటివి చూస్తూనే ఉన్నాం. ఇది ఒక ప్రత్యేకమైన బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్. ఇది దీంట్లో రాను రాను అంతా డిజిటల్ రూపంలోనే మనకి అన్ని రకాల ప్రసారాలు వస్తాయి. ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియో టెరెస్ట్రియల్ ట్రాన్స్మిషన్ మీద పూర్తిగా ఆధారపడి ఉంది. షార్ట్ వేవ్ అయితే ఆల్మోస్ట్ మూసేశారు. మీడియం వేవ్, ఎఫ్ఎం, మనం ఏ ఫ్రీక్వెన్సీలో తీసుకున్నా డిజిటల్ రేడియో మోండియాల్ ద్వారా ఈ కార్యక్రమాలు ఇంతకు ముందెన్నడూ వినని విధంగా క్లారిటీతో, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మన ఇంట్లో వింటున్నప్పుడు కానీ చాలా ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం అనుభవించి తీరాల్సిందే, చెప్పవడం కష్టం. అంతేకాకుండా ముఖ్యంగా ఇవి కార్లలో అమరుస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి రిసీవర్సు పర్సనల్గా కొనుక్కునేంత వీలైన ధరలో లేవు. వస్తాయి, త్వరలో వస్తాయి. 2000 రూపాయల వరకు మనకి దొరకచ్చు. కానీ కార్లలో చాలా సంస్థలు, సుమారు 60 లక్షల కార్లలో ఈ రిసీవర్స్ ఇమిడి ఉన్నాయి దేశం మొత్తంలో. మన రాష్ట్రంలో అంటే కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ అని మనం అనుకుంటే, ఒక నిమిషం, విశాఖపట్నం, హైదరాబాదు, విజయవాడ కేంద్రాల్లో ఇది అమలు చేస్తున్నారు. కానీ దీనికి ప్రాచుర్యం చాలా తక్కువగా ఉంది. కార్లలో ఇటువంటి అవకాశం ఉన్నా ఇది ఉందని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనకి. సో ఈ విధంగా ఈ ప్రత్యేకమైన ఏర్పాటు గురించి, ఈ ప్రత్యేకమైన సంస్థ యొక్క ఉద్దేశాల గురించి మీరు చేస్తున్న కృషి అభినందనీయం, అమోఘం, ఆ మాత్రం చెప్పాలి. ఇంతేకాకుండా దీనివల్ల మనకి ఉత్తరోత్తర ఎనర్జీ కన్జంప్షన్ చాలా తగ్గిపోతుంది. దీనివల్ల 40% 50% ఎనర్జీ సేవింగ్ ఉంటుంది డిజిటల్ రేడియో మోండియాల్ ద్వారా. అంతేకాకుండా దీనివల్ల మనం స్పెక్ట్రము మిగతా రంగాలకి కేటాయించే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నంత స్పెక్ట్రం డిజిటల్ రేడియో మోండియాల్ ద్వారా మనం ఉపయోగించాం. ఆ మిగతా స్పెక్ట్రాన్ని మిగతా అనేక రకమైన రంగాల్లో, అభివృద్ధి చేస్తున్న రంగాల్లో మనం దాన్ని కేటాయించవచ్చు. అందువల్ల దీనికి ఎంతో ప్రాచుర్యం రావాల్సిన అవసరం, అగత్యం ఎంతో ఉంది. అయినా సరే దీని గురించి ఎంతమంది పట్టించుకుంటున్నారు, ఎంతమంది తెలుసుకుంటున్నారు, ఎంతమంది శ్రద్ధ తీసుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే తక్కువే అనిపిస్తుంది. మీరు ఒక మిషనరీ జీల్లో ఇదంతా చేపట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ కృషికి తగిన ప్రోత్సాహం పెద్దలందరూ అందిస్తారని ఆశిస్తున్నాను. నేను కూడా ఏదో ఉడతా భక్తిగా ఆల్ ఇండియా రేడియో డీజీగా ఉన్నప్పుడు కానీ, ప్రసార భారతి సీఈఓగా ఉన్నప్పుడు కానీ కొంత మరకు కొన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్ళేట్టు చేశాం, కాన్ఫరెన్సులు పెట్టాం. అయితే దీనికి తగిన గుర్తింపు ఇంకా రాలేదు, తగిన ప్రోత్సాహం కూడా రాలేదు, ఇందాక చెప్పుకున్నట్టు. కాబట్టి ఇది ఏ విధంగా చేయాలి అనేది కొంతమంది మేధావుల్ని దగ్గర పెట్టుకుని ఈ రంగంలో, ముఖ్యంగా బ్రాడ్కాస్టింగ్ రంగంలో ఎటువంటి ఉపయోగం, ముఖ్యంగా ఇంటర్నెట్
లేని గ్రామాల్లో కూడా ఎలా చేయగలం? మన దేశంలో చిన్న చిన్న గ్రామాల్లో ఇంటర్నెట్ దొరకట్లేదు. ఎంత ప్రయత్నం చేస్తున్నా, ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా కన్సిస్టెంట్గా ఒక పద్ధతిలో ఇంటర్నెట్ దొరకట్లేదు. అది దొరికే వరకు కనీసం ఇంటర్నెట్ ఉన్న ప్రాంతాల్లోనైనా మనం దీన్ని ప్రాచుర్యం చేయటం మన ధర్మం. అంటే కమ్యూనిటీ రేడియోల ద్వారా, కమ్యూనిటీ రేడియోస్ పంచాయతీల్లో పాత రోజుల్లో ఉండేవి. అవును, మా చిన్నతనంలో మేము వార్తలు అన్నీ వినేవాళ్ళం, అందరికీ మొత్తం వినిపించేది. ఆ రకంగా ఏమైనా ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఈ ఏది మన్ కీ బాత్ లేదా ఇతర కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా అవును. గ్రామస్తులకి నేరుగా వినే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఈ కమ్యూనిటీ రేడియో రంగంలో ఇగ్ను చాలా కృషి చేసిందనే చెప్పాలి కొన్నాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో నాకు తెలీదు. ఈ కమ్యూనిటీ రేడియో పథకాన్ని కూడా కొంచెం ముందుకు సాగిస్తే ఏది చెప్పినా ఆల్ ఇండియా రేడియోకి తగిన నిధులు సమకూర్చనంత వరకు ఇది కొంచెం కష్టమైన కార్యమే నాకు అనిపిస్తుంది. అయినా సరే మీరు పట్టుబదులని విక్రమార్కుడల్లే దీని వెనకాల ఒక ప్రత్యేకమైన ఉత్సాహంతో, ప్రత్యేకమైన శ్రద్ధతో ఇంత ముందుకు రావటం చాలా హర్షణీయం. మీ కృషి ఇంకా బాగా ఫలించాలని, ఏ విధంగానైనా ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్తారని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను.